ఇప్పుడు తెలంగాణలో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఇడుపు కాగితం అని మూవీ టైటిల్ గురించి. అసలేం జరిగింది? దేనికోసం ఈ రోజు తెలంగాణలోని జర్నలిస్టులు, మేధావులు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కలిగింది. ఇడుపు కాగితం అనే తెలంగాణ మండలికంలోని సినిమా టైటిల్ మీద కొందరు ఆంధ్ర అల్లరి ఎదవులు చేసిన కామెంట్లు మరొకసారి తెలంగాణ యాసని, భాషని అగౌరవపరిచేలా, అవమానించేలా, అవహేళన చేసేలా ఉన్నాయి. అందుకే ఈ రోజు తెలంగాణ భాష మీద, యాస మీద మమకారం ఉన్న ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకో తెలంగాణ పరిస్థితులు కూడా మారినట్లు అనిపిస్తుంది. అన్ని అంశాల మీద మళ్ళీ తెలంగాణ దాడికి గురవుతున్నట్లు అనిపిస్తుంది. మన నీళ్ల వాటా తేల్చే పరిస్థితి లేదు. దాన్ని అడిగే దమ్ము ధైర్యం అసలే లేకుండా పోయింది. అందుకే ఇంత ఈజీగా ఎవడు పడితే వాడు తెలంగాణ యాసని, భాషని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయగలుగుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం కూడా ఏం జరిగినా పెద్దగా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రులకు మళ్ళీ కొమ్ములు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఓ వైపు నీళ్ల పంచాయతీ అలాగే నడుస్తుంది, దానికి సైమల్టేనియస్ గా భాష, సంస్కృతుల మీద దాడి జరుగుతుంది. మన భాష మీద జరుగుతున్న దాడి మీద ఎంతో మంది తెలంగాణ మేధావులు స్పందిస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వం తప్ప. దేనికి? ఇక్కడున్న ప్రభుత్వ సంస్కృతిపై జరుగుతున్న దాడికి ఎందుకు ఫెసిలిటేట్ గా పనిచేస్తుంది? ఎందుకు తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న వరుస దాడులను ఖండించలేకపోతుంది? ఇదంతా చూస్తుంటే ఇది ఇడుపు కాగితం అనే ఒక్క సినిమా టైటిల్ మీద జరిగిన దాడి కాదు, మొత్తం తెలంగాణ భాష, యాసకి అవమానం ఇది. ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం స్పందించకపోయినా ప్రతి తెలంగాణ మేధావి మాత్రం ఖండించాల్సిందే.